నమస్కారం. నా పేరు మానల నరసింహులు. ఒక సమస్య చాలా మందికి 100 ఏళ్ల నుండి 20 ఏళ్ల వయసు వరకు ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే, పూర్వీకుల కాలం నాడు మంచిగా ఫుడ్ ఉండేది. ఆ కాలం పెరుగు, పాలు, మజ్జిగ, ఆకుకూరలు మంచి బలమైన తిండి ఉండేది అప్పుడు ఆ కాలంలో. ఈ కాలం ఎవరు చూసినా, ఎక్కడ చూసినా గానీ ఆవుల పాలనేది అప్పుడు బాగా దొరుకుతున్నాయి. ఆవుల పాలు మాయమైపోయినాయి. బరగుడ్ల పాలు మాయమైపోయినాయి. మనం తయారు చేసుకున్న సంతం పాలు తయారైనాయి. అందువల్ల చాలా మందికి మగోళ్ళకి గాని, ఆడోళ్ళకి గాని నరాల వీక్‌నెస్ వస్తుంది. బాడీలో బలం తక్కువైపోతుంది. మన భార్యతో సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారంటే తిండి బాగుండాలి గదా! తిండి బాగుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. దానికి తోడు ఆరోగ్యం లేక మన భార్యను మనం సంతోషం పెట్టలేక ఇబ్బంది పడుతుండు. రకరకాల గోళీలు, రకరకాల మందులు, రకరకాల లేగాలు, రకరకాలుగా ఆ ఊరేసాను, ఈ ఊరేసేసాను యేసుకునేది. ఆ టైం మెయింటైన్ చేసేది. ఆ భార్యతోటి ఉన్నంత వరకు సంతోషపడేది. ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల బీపీ రైజ్ అయిపోయి, హార్ట్ వచ్చి, పక్షవాతం వచ్చి, గుండె నిలబడిపోయి చచ్చిపోతున్నారు చాలామంది. ఈ వైద్యం అనేది తెలక మన పూర్వీకుల కాలం నాడు మన పెద్దలు ఏమి తిని బలంగా ఉండారు, ఏమి తిని మన భార్యను మనం సంతోషపెట్టగలిగినాము, మన నరాలలో వీక్ లేకుండా, టెన్షన్ లేకుండా, భయం లేకుండా ఆరోగ్యంగా బతికినాం అనేది పూర్వీకుల కాలం నాడు కథ. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఓ సమస్య ఆదివాసి గిరిజన వైద్యంలో చక్కన మూలమైన బలమైన మూలికలు అప్పుడు మన పెద్దలు తిన్న మూలికలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మూలికలు మనం ప్రజలకు ఎందుకు ఉపయోగపడకూడదు, ప్రజలకు ఎందుకు నేర్పియకూడదు, ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇప్పుడు చనిపోతే పారేస్తారు, ఆటికి పాయ దరిద్రం. చనిపోకుండా మంచంలో పడి కాలు చేతులు పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వయసు పిల్లోడు తల్లిదండ్రి నా కొడుకు సంపాదించి నా కడుపు నిండా అన్నం పెడతాడు, 10 మందికి ఉపయోగపడతాడు, నేను ఒక ఇల్లు కట్టినా నా కొడుకు 2 ఇళ్ళు కడతాడు, కారు కొనుక్కుంటాడు, మంచి స్టార్‌గా బతుకుతాడని తల్లిదండ్రి ఆశ ఉంటది. ఆ పిల్లోడు పక్షవాతం వచ్చి మంచంలో పడితే తల్లిదండ్రికి జోగ చేసేది పోయి పిల్లోనికి జోగ చేయాలంటే ఆ భార్యకు పిల్లలు, ఆ పెళ్ళైన పాపకు పిల్లలు గాక భర్తని ఎంతో వరకట్నం ఇచ్చి, ఎంతో బంగారిచ్చి, ఎంతో రూపాయలిచ్చి, మంచి బలంగా ఉండాడని పిల్లనిచ్చి అన్నీ ఒప్పజెప్పినాక ఆ పిల్లోనికి పక్షవాతం వచ్చి కాలు పడిపోయి నరాల వీక్‌నెస్ వచ్చి బలం లేక భార్యను సంతోషం పెట్టలేకపోతే ఇబ్బందే కాదా? ఇది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మన పూర్వీకుల వైద్యం మనం ముందుకు తెచ్చుకుందాం. మనం పూర్వీకులకు ఆరోగ్యంగా బతుకుదాం. ఆరోగ్యంగా బలంగా నరాల వీక్‌నెస్ లేకుండా, భార్య కాడ మనం భయం లేకుండా, భార్యతో మాటలు పడకుండా, అత్తమామతో మాటలు పడకుండా, తల్లిదండ్రులతో మాటలు పడకుండా, ఇరుగుపొరుగుతో మాటలు పడకుండా నీ సంసారం నువ్వు చేసుకొని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. అందుకోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్‌లో చక్కని మూలికలు చూపిస్తా చూడండి. ఎన్నో ప్రోగ్రామ్‌లు చేశాను. ఇది అత్తిపత్తి చెట్టు అంటారు. అత్తిపత్తిలో 3 రకాలున్నాయి. తీగ అత్తిపత్తి, ముల్లత్తిపత్తి, చెట్టు అత్తిపత్తి. ఇది బుడ్డల చెట్టు మాదిరి ఉంటాది. దీని ఆకులు ఎనికి ముడుచుకుంటాయి. ఎందుకంటే దీన్ని టచ్ చేస్తే అయిపోయి ముడుచుకుంటుంది. ఇది ఒక అత్తిపత్తి, ఎనికి ముడుచుకునే అత్తిపత్తి చెట్టు. ఆ తర్వాత మొగబీర. దీని పేరే మొగబీర. మొగబీర చెట్టు అంటారు. ఈ చెట్టు మొగబీర చెట్టు అంటారు. ఈ చెట్టు ఆకులు తీసుకుంటేనే ఊదిపత్తిల సువాసన ఉంటుంది. చాలా సువాసన ఉంటుంది. శరీరంలో వేడి కాకుండా కూల్‌గా పనిచేస్తుంది. అత్తిపత్తి నరాల మీద బాగా పనిచేస్తుంది. ఈ 2 రకాలతో తయారు చేసిన చూర్ణం ఇది. ఈ చూర్ణం ఉంటుంది. ఈ అత్తిపత్తి ఎందుకు పనిచేస్తుందంటే నరాల్లో బలం లేక నరాలు వీక్ అయిపోయి మన అంగనం అనేది బరకాడిపోతూనే షార్టేజ్ అయ్యి ఎక్కువ 30 నిమిషాలు 20 నిమిషాలు లేకుండా తొందరగా అవుట్ అయిపోతుంది. ఈ సమస్య చాలా మంది పెళ్లి కాని పిల్లలు అస్తవేగం చేసుకొని దెబ్బతిన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత కరెక్ట్ తిండి లేక, కరెక్ట్ ఫుడ్ లేక వీక్ అయిపోయి సంతోషపడినోళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వయసు తగ్గినాక ముసలోళ్ళు కోరికలుంటాయి. వాళ్ళు యాదొక మందేసుకొని అనవసరంగా కాల్చేయబడిపోయి ఇబ్బంది పడుతున్నారు. చచ్చిపోతే ఎవరైనా పారేస్తారు. నన్ను పారేస్తారు, వాళ్ళని పారేస్తారు. మధ్యన మంచంలో పడితే తిలకేసుకొని ఇబ్బంది పడితే ఒక్కసారి బాధపడతారు కదా! అందుకోసం ఈ వైద్యం అనేది మీకందరికి నేర్పించి, అందరికి ఉపయోగపడి, చక్కగా అందరూ భార్యలని సంతోషంగా భార్యలు సంతోషంగా ఉండి, ఇంట్లో కుటుంబం బాగుండాలని మనస్ఫూర్తిగా నేను అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, ఏమన్నా తప్పుంటే క్షమించండి. ఎందుకంటే అందరికి ఉండే మాటనే ఇది. మగోళ్ళకి కావాల్సిన మాట, ఆడోళ్ళకి కూడా కావాల్సిన మాట. ఎందుకంటే అందరూ ఏదో చెప్తున్నారు అనుకోకుండా ఈ వైద్యాన్ని మీకి నమ్మకం ఉంటే ఒక 10 రోజులు వాడి చూడండి. 10 రోజులు వాడితే మీకు ఈ వైద్యం బలం అనేది మీకే తెలుస్తుంది. 100 ఏళ్ల ముసలి నుండి 20 ఏళ్ల వయసు నుండి 100 ఏళ్ల ముసలి వరకు ఈ వైద్యం ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీంట్లో ఎటువంటి ఇంగ్లీష్ మందులు కలపము. ఎటువంటి ఏమి కలపము. చాలామంది ఇంగ్లీష్ మందులు కలిపి ఆయుర్వేదం చేస్తున్నారని చాలామంది అంటారు. ఈ మందు అటు కలపాల్సిన అవసరం లేదు. మన ఆదివాసి గిరిజన వైద్యునికి చక్కగా ఈ వైద్య మూలికలు తెలుసు. ఈ చక్కని ఏర్లు, ఈ చెట్టు ఏర్లు, ఈ బలా చెట్టు ఏర్లు, అత్తిపత్తి ఏర్లు, ఈ
ఈ బు ఇది చెట్టు, ఈ చెట్టు మొగబీర చెట్టు ఏర్లు, మొగబీర చెట్టు ఆకు, సమూలం తీసుకొని ఈ పౌడర్ తయారవుతుంది. ఈ పౌడర్ అనేది మనం కంటిన్యూగా చేసుకోవాల్సిన అవసరమే లేదు. రోజు మార్చి రోజు ఒక చాన వీక్‌నెస్ ఉంటే ముందు ఒక నెల వాడితే చాలు. ఆ తర్వాత అయ్యా మాకు ఇంకా మేము బలంగా ఉండాలి అనుకుంటే ఒక 2 నెలలు వాడుకోవచ్చు. దీన్ని ఎక్కువ ఓ సంవత్సరంలో 3 నెలలు వాడుకోవాలి. 7 నెలల వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వైద్యం అనేది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఇప్పుడు వీక్‌నెస్ ఉండి రకరకాల హాస్పిటల్లు, రకరకాల టానిక్‌లు, రకరకాల తిండి, రకరకాల ఇంజెక్షన్‌లు, రకరకాల పాన్లు, రకరకాల కెమికల్ వేసుకొని వాడుకుంటున్నారు. ఎందుకంటే సంసారం చేయకపోతే సంసారాలు ఇడిపోతాయి. కాపురం అనేది అన్నిటికంటే ముఖ్యము. బంగారు, వజ్రాలు, మాణిక్యాలు, ఇండ్లు అన్నిటికంటే భార్యాభర్తల సంతోషం చాలా ఇంపార్టెంట్. రోడ్డు మీద అడకతింతోడు కూడా వాని కాడ పెళ్ళాం కాపురం చేస్తదంటే వాడు రాత్రి సుఖపెడితేనే వాని పెళ్ళాం వాని వెంబడి ఉంటాది. ఎన్ని కోట్లున్నాయి, ఎన్ని డబ్బులున్నాయి, ఎన్ని లక్షలున్నాయి ఆశియ్యరు. ఎందుకంటే దేవుడిచ్చిన సృష్టి ఆడి, మొగ. ఈ అడకతింతోడు కాపురం చేస్తాడు, రోడ్డు మీదోడు కాపురం చేస్తాడు. ఉన్నోడు కూడా ఆశకు అంతు లేదని సంపాదిస్తాడు. కానీ రాత్రికి భార్య కాడ సంతోషంగా ఉంటే ఆ భార్య సంపాదించిన చూడదు. నా మొగుడు మంచిగా చూసుకున్నానని భార్య పేముంటుంది, భర్త పేముంటారు. సంసారాలు ఇడిపోకుండా, కాపురాలు ఇడిపోకుండా ఉన్నంత వరకు తల్లిదండ్రి, పిల్లలు, భర్త, భార్య, అమ్మ, నాయన, అత్త ఆ కుటుంబం బాగుంటుందని మరొకసారి అందరికి చెప్తూ ఈ ఆదివాసి గిడ్జాని మీకు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే 10 రోజులు తీసుకొని వాడి చూసినాక హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలులో నెంబర్ ఉంటుంది. ఆ వైద్యం బాగుంటే మీరు ముందుకెళ్ళండి. అయ్యా 10 రోజుల వరకే మేము అమౌంట్ తీసుకుంటాం, తగిన కాటికే తీసుకుంటాం, అంతో ఇంత చెప్పి ఇబ్బంది పెట్టాం. ఈ వైద్యం మీకు అందరికి కూడా నేర్పిస్తామని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.